జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ రామానుజదాసి. ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఆరాధన అనే నవలలోని 5వ భాగాన్ని వినేద్దామండి. ఉదయం 10 గంటలకు భోజనం చేసి వెళ్ళిన రాజేశ్వరమ్మ మధ్యాహ్నం 3 గంటలకి ఉసూరుమని కాళ్ళీడ్చుకుంటూ తిరిగి వచ్చి వాకిట్లోంచి కోడల్ని పిలుస్తూ, పూర్ణ, తిరిగి నా కాళ్ళు అరిగిపోయినాయి. ఒక్క మనిషి కూడా దొరకలేదు. అమ్మా, ఏం పని మనుషులో ఏమో, ఆకాశంలో చుక్కలైపోతున్నారు. అందర్నీ అడిగి నోరు నొప్పి పుట్టింది. ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ వాళ్ళంతా లెక్క ప్రకారం చేస్తారుట. ఒక్క పూట భోజనం పెట్టి 15 రూపాయలు ఇవ్వాలిట. మా తల్లే, మా అమ్మే అని నమస్కారం పెట్టి ఊరుకొని తిరిగి వచ్చాను. వాళ్ళు ఇలా చేస్తే మనలాంటి వాళ్ళం ఏమైపోవాలి అంది. అప్పటికి ఆ ఇంట్లో పని మనిషి మానేసి వారం రోజులకి పైగా అవుతోంది. నడున్నొప్పి కీళ్లవాతంతో ఉన్న రాజేశ్వరమ్మ ఒక పూట లేస్తే మరో పూట లేవటం లేదు. ఆ ఇంట్లో పని అంతా అన్నపూర్ణ మీద పడింది. ఉదయం 5 గంటలకు లేచిన మనిషి రాత్రి 10 గంటల వరకు క్షణం తిరుబడి లేకుండా గిలకలా గిరగిరా తిరుగుతూ చేసింది చేసినట్లే ఉంటే రాజేశ్వరమ్మకు ఎలాగో ఉంది. ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అని భయం. వంట ఇంటి గుమ్మం ముందు కూలబడిన అత్తగారికి కాఫీ తెచ్చి ఇచ్చింది అన్నపూర్ణ. ఈరోజు అన్నపూర్ణ మనసు బాగాలేదు. రోజు వచ్చినట్టే అనంత్ ఈరోజు కూడా మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు. రోజు అతనికి తల్లి దగ్గర కూర్చుని వడ్డిస్తుంది. 1 గంట అవుతుండగా అన్నపూర్ణ రాజేశ్వరమ్మ రాక కోసం ఎంతగానో ఎదురుచూసింది. ఆవిడ ఎక్కడ ఏ కబులలో పడి ఏ జాసులో ఉందో కొడుకు భోజనం మాటే మర్చిపోయింది. అన్నపూర్ణ అనంత్ భోజనానికి వంట ఇంట్లో అన్నీ సిద్ధపరిచి బయటికి వెళ్ళింది. అనంత్ రాగానే చేతులు కాళ్ళు కడుక్కొని వస్తూ అమ్మేది అని అన్నపూర్ణనే సూటిగా అడిగాడు. లేదు, పని మనిషి గురించి కనుక్కోవడం కోసం పక్క ఇంటికి వెళ్ళారు అని చెప్పాలని అన్నపూర్ణ ఉద్దేశం. గొంతు పెగల్లేదు. ఒకవేళ బలవంతంగా మాట్లాడాలని చూసినా వికారంగా వికృతంగా ఉంటుంది. దానికంటే మాట్లాడకుండా మౌనం వహించడమే నయం. అతను మళ్ళీ అడగలేదు. భోజనం మామూలుగా చేయలేదు. అన్నీ కాస్త కాస్త తిని వెళ్ళిపోయాడు. అన్నపూర్ణకి ఎంతో దుఃఖం వచ్చింది. భగవంతుడు తన్ని మొగదాన్ని ఎందుకు చేయాలి? ఒకవేళ చేసినా లక్షణంగా పెళ్ళయ్యే భాగ్యం కల్పించి ఇలాంటి సుందరుడైన భర్తను ఎందుకు ఇవ్వాలి? ఇదివరకు ఎన్నడూ లేనంతగా తన అశక్తత 1000 రెట్లుగా కళ్ళ ఎదుట నిలవసాగింది. ఇప్పుడు కూడా అంతే. మధ్యాహ్నం జరిగిందంతా ఆవిడకి చెప్పి ఆయన సరిగ్గా భోజనం చేయకుండా వెళ్ళారు. వారు భోజనం చేసే సమయానికి మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వెళితే నాకు చాలా బాధ కలుగుతుంది అని చెప్పాలని ఉంది. కానీ చెప్పలేదు. అన్నపూర్ణకి అంతో ఇంతో వ్రాయటం వచ్చు. కానీ ఆ వ్రాయటం అనేది గబగబా రాదు. దానికి ఓ మూలగా ఏకాంతంగా కూర్చుంటే తప్ప సాఫీగా నడవదు. మొన్న మటుకు మొన్న అంతే అయింది. పాలవాడు లెక్క విషయంలో పేచీ పెట్టాడు. ఎక్కువ పోయలేదు అంటుంది రాజేశ్వరమ్మ. పోశానంటాడు వాడు. ఇద్దరూ చాలా ఘర్షణ పడ్డారు. అన్నపూర్ణ లోపలికి వెళ్ళి తను గుర్తుపెట్టుకున్న కాగితం తెచ్చి ఇచ్చింది. ఏ తారీఖున ఎన్ని పావులు జాస్తియో ఆ తారీఖు ఎదుట అన్ని ఇంటూ మార్కులు ఉన్నాయి. వాడు చెప్పిన లెక్కే కరెక్ట్ అయింది. రాజేశ్వరమ్మ గారు చల్లబడుతూ డబ్బులు ఇచ్చేస్తూ, ఏమీ అనుకోకురా అబ్బి, పెద్దదాన్ని, ఇక నుంచి ఇవన్నీ మా కొడలే చూసుకుంటుంది, నాకు బాధ లేదు అంది. ఇంట్లో జరిగిన ప్రతి చిన్న ఖర్చు వివరంగా వ్రాయగల ఓర్పు ఉంది అన్నపూర్ణకి. డబ్బు వాడటంలో కూడా కొడలిగ్గల నేర్పు చూసి రాజేశ్వరమ్మ సంబరపడింది. అనంత్ ఇంటి ఖర్చుల నిమిత్తం నెలకింత అని ఖచ్చితంగా ఎప్పుడూ ఇచ్చేవాడు కాదు. అతని చేతికి డబ్బు వచ్చినప్పుడు సుమారుగా లెక్కవేసి ఇంతైతే సరిపోతుంది అన్నట్లు ఇచ్చేవాడు. రాజేశ్వరమ్మ ఆ ఇచ్చిన దాంట్లో 25 పరకో తను తీసుకుని మిగతాది అన్నపూర్ణ చేతిలో పెట్టేది. అన్నపూర్ణ మళ్ళీ అనంత్ డబ్బు ఇచ్చే వరకు డబ్బు అయిపోయింది అనే మాట రానిచ్చేది కాదు. ఒక్కోసారి ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. తర్వాత ఆరా తీయగా తెలిసింది. ఎప్పుడన్నా మరీ అవసరం అయితే కొట్లో తెచ్చేసి అనంత్ ఇవ్వగానే ముందు బాకీ తీర్చేసేవారు. ఏం తెచ్చింది, ఎంత తెచ్చింది, ఎంత జమ కట్టింది అన్నపూర్ణకు క్షుణ్ణంగా తెలుసు. పని మనిషి కుదరలేదు, అవసరం లేదని చెప్పేసింది అన్నపూర్ణ. ఉదయం 10 గంటలు దాటితే మధ్యాహ్నం తిరిగి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి తిరిగి వచ్చే వరకు చేతిలో పనే ఉండదు. ఆ సమయంలో అంతా ఊరికనే కూర్చోవాలి. బాగా పని చేయడానికి అలవాటు పడిన అన్నపూర్ణకి చేతిలో పని లేకపోతే విసుగ్గా తోచనట్టుగా ఉంటుంది. అదీ కాకుండా కుటుంబం అప్పుల్లో ఉంది. ఏమాత్రం పొదుపు చేసినా అది తమకే ఉపయోగపడుతుంది. ఇది నా ఇల్లు, నా సంసారం అని నమ్మిన అన్నపూర్ణ ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ వహించి
బరువు బాధ్యతలు నెత్తిన వేసుకుని తనకు వీలైనంత వరకు ఆ ఇంటిలో సుఖశాంతులు వెల్లివిరిసేలా ప్రయత్నించసాగింది. శారీరకంగానూ మానసికంగానూ ఆ సంసారానికి అర్పితం అయిపోయిన అన్నపూర్ణ ఒక్కనాడు కూడా వాళ్ల నుంచి నేనేం పొందుతున్నాను అని తనను తాను ప్రశ్నించుకోలేదు. అనంత ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు పర్వాలేదు. నగరంలో 2-3 ఇళ్ళు అతని పర్యవేక్షణలో అందంగా గట్టిగా నిర్మించబడ్డాయి. నలుగురిలో పేరు వచ్చింది. నగరంలో మధ్యగా 4 రోడ్ల కూడల్లో అప్సరా అనే హోటల్ కట్టాలని ప్రయత్నిస్తున్న అన్నదమ్ములిద్దరూ అనంత చిన్ననాటి మిత్రులు కావడంతో ఆ డ్రాయింగ్స్, స్కెచెస్, ఎస్టిమేషన్స్ తయారు చేసే పని అనంతకి అప్పగించారు. అనంత్ ఎంతో దక్షత, ఉత్సాహం తెచ్చిపెట్టుకుని అహర్నిశలు ఆ పనిలో నిమగ్నుడైపోయాడు. అదృష్టం కలిసి రావాలి కానీ ఈ కాంట్రాక్ట్ తనకు దొరికితే చాలు. గుండెల మీద కుంపడిలా ఉన్న అప్పు 3 వంతులకు పైగా తీరిపోతుంది. ప్రపంచంలో మనిషికుండే అన్ని బాధల్లోకి మహా నికృష్టమైంది ఈ అప్పుల బాధ. అంతేకాదు, ఒక రకంగా తాను కాస్త స్థిరపడగానే తన జీవితాంతం సంపాదించిన దానిలో రాధ పేరు మీదంటూ కొంత విడిగా తీసి దానితో చిన్న స్కూలో లేక అనాథ బాలల ఆశ్రమానికి విరాళమో ఇవ్వాలి. ఏదైనా సరే రాధ పేరు శాశ్వతంగా ఉండే పనొకటి తను చేసి తీరాలి. అప్పుడు కానీ తనకు శాంతి ఉండదు. రాధ జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా అతని మనసు చిటపటలాడుతూ తగలబడిపోయే మహారణ్యం మధ్య చిక్కబడిపోయిన లేడికునలా అవుతుంది. రాధ సాహచర్యంతో రాధ సమక్షంలో తనకి నెలలు క్షణాల్లా గడిచిన మాట నిజమే. ఇప్పటిలా ఆ రోజుల్లో డబ్బు సంపాదన మీద అంతగా తనకి దృష్టి పోని విషయం యథార్థమే. అవసరం తీరడానికి అప్పులు చేసిన మాట వాస్తవమే. కానీ అంత మాత్రాన రాధ ఎందుకు డీలా పడిపోవాలి? అప్పు తెచ్చినవాడు తను, తీర్చవలసిన బాధ్యత మీద ఉంచుకున్నవాడు తను. అందులో రాధ బాధపడాల్సింది కానీ భయపడాల్సింది కానీ ఏముందో అతనికి అర్థం కావటం లేదు. పోనీ కనీసం ఒక్కనాడైనా తన మనసులో అలాంటి భయం ఉంటే మాటల రూపంలో బయట పెట్టిందా? లేదు. ఏం ఆడవాళ్ళు? ఒకవేళ తన కర్తవ్యం విస్మరించి వక్రమార్గమే పట్టాడే అనుకో, నయానో భయానో హెచ్చరించో బ్రతిమలాడో కోపగించుకునో ముక్కుకు తాడు వేసినట్టు మళ్లీ మంచి మార్గానికి లాగాలి కానీ అలా వదిలివేయటం ఏ న్యాయం? నిజంగా తెలివిగల ఏ ఆడపిల్ల అయినా అంతే చేస్తుంది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా అసలు రాధ తనను సరిగా అర్థం చేసుకోలేదేమో అన్న భావం వాడి ములులా గుచ్చుకుంటూనే ఉంటుంది. తనను అసమర్థుడైన భర్తగా భావించి 2 పిల్లలతో ఇంత అప్పుతో ఈ సంసారం ఎలా ఈదటమా అని భయపడి రాధ ఆత్మహత్య చేసుకుందన్న కఠోర సత్యం స్ఫురించినప్పుడల్లా అతను తట్టుకోలేకుండా ఉన్నాడు. ఒక్క చిన్న హెచ్చరిక చేసి ఉంటే, ఒక్క చిన్న మాటతో తన అయిష్టాన్ని వ్యక్తపరిచి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో. ఈ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని మనసు ఎంత పొరపడ్డావు రాధా అని ఆక్రోశిస్తూనే ఉంటుంది. అనంత్ వాళ్ళు ఉంటున్న ఇంటి పై డాబా మీదికి వెళ్లేందుకు ఇంటి పక్క నుంచి మెట్లున్నాయి. డాబా పై భాగంలో ఒక పక్క పిట్టగోడ పడిపోయి ఉండటం వల్ల లక్ష్మీబాబు ఎక్కి పడిపోతారేమో అన్న భయంతో అటువైపు సందు తలుపు ఎప్పుడూ వేసే ఉంచుతున్నారు. ఆ రోజు పైన బట్టపరిచి వడియాలు పెట్టారు. మధ్యాహ్నం అవుతుండగా రాజేశ్వరమ్మ కోడల్ని పైకి ఎక్కి ఒకసారి వడియాలు ఎలా ఉన్నాయో చూచి రమ్మంది. అనంత్ అప్పుడే ఇంటికి వచ్చాడు. అతని భోజనం కూడా అయిపోవస్తోంది. అన్నపూర్ణ పైకి ఎక్కింది. అక్కడి నుంచి చూస్తే వీధి ఆ చివర ఈ చివర కనిపిస్తాయి. మధ్యాహ్నం కావటం వల్ల రోడ్డు మీద సందడి లేదు. బయట బాగా ఎండగా ఉండడం వల్ల సాయంకాలాలు బయట కూర్చుండే ఆడవాళ్లు, పిల్లలు కూడా లోపలే ఉన్నారు. అన్నపూర్ణ పిట్టగోడ మీద చేతులు ఆనించి అలాగే చూస్తోంది. ఇంతలో క్రింద నుంచి అమ్మా నే వెళుతున్నాను అన్న కేక, తలుపు వేసుకో అనే హెచ్చరిక వినిపించాయి. అన్నపూర్ణ కిందికి చూసింది. అనంత్ బయటికి వచ్చాడు. వాకిటి ముందు క్షణం ఆగి సిగరెట్ వెలిగించుకున్నాడు. తర్వాత నడక ప్రారంభించాడు. వెనక నుంచి అన్నపూర్ణ అతని కంటి నిండా కరువుదీరా చూడసాగింది. ఎంత అందమైన విగ్రహం! అతని నడకలో ఓ విధమైన హుందాతనం ఉంది. నడుస్తున్నప్పుడు పక్కకి గాని వెనక్కి గాని చూడటం అతనికి అలవాటు లేదు. ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు. తలముంచుకొని చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. క్రమక్రమంగా దూరమై సందు తిరిగి అదృశ్యమైపోయిన అతన్ని చూస్తూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది అన్నపూర్ణ. అతను తన భర్త అని అంతా అంటారు. తన హృదయం కూడా పులకరింతతో ఆ మాట గుర్తు చేసుకుని పొంగిపోతుంది. కానీ అతని మనసులో ఆ ఊహే ఉన్నట్టు తోచదు. వచ్చి ఇన్నాళ్లయింది, ఒక్కనాడూ పలకరించలేదు. అన్నపూర్ణ గుండెల్ని చీల్చుకుంటూ గాఢమైన నిట్టూర్పు బయటకు వచ్చింది. ఎలా పలకరిస్తాడు?
ఒకవేళ పలకరించినా అతని మనసును దృష్టిని ఆకట్టుకునేట్లు 2 మాటలైనా తను మాట్లాడలేదు. అతను అన్నానికి కూర్చున్నప్పుడు పిల్లల విషయాలేమైనా చెప్పాలని, రాత్రివేళ అతను అలసిపోయి వచ్చి నీరసంగా పడుకున్నప్పుడు దగ్గర కూర్చొని సేదదీర్చే చల్లటి మాటలు 2 పలకాలని ఏవేవో పిచ్చి ఊహలు. అన్నపూర్ణ ఆంతర్యం నిండా కోటి పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడతాయి. పిట్టగోడ కానుకొని నిలబడిన అన్నపూర్ణ దృష్టి ఆకాశం వైపు తిరిగింది. నీలాకాశంలో తెల్లటి మబ్బులు కొల్లలుగా సాగిపోతున్నాయి. నల్లటి పక్షులేవో 2 జంటగా దూరం నుంచి రెక్కలూపుకుంటూ ఎగిరివచ్చి అన్నపూర్ణ పైగా సాగిపోయినాయి. భగవాన్, నాకీ మూగతనం ఎందుకు పెట్టావు? పెట్టినా దానికి ఆలోచనా శక్తి ఎందుకిచ్చావు? అనంతుని భర్తగా పొందినందుకు అందరూ నన్ను అదృష్టవంతురాలినని పొగుడుతున్నారు. కానీ నా దురదృష్టం సంగతి వాళ్ళకేం తెలుస్తుంది? కళ్ళలో గిడ్డున నీళ్లు తిరిగాయి అన్నపూర్ణకి. పూర్ణ, ఏం చేస్తున్నావే పైన? కింద నుంచి అత్తగారి కేక వినిపించడంతో కళ్ళు తుడుచుకొని గబగబా కిందికి దిగి వచ్చేసింది. ఆ రోజు నుంచి అన్నపూర్ణ అతన్ని కంటి నిండా చూసుకునే అవకాశం కోసం అతను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చి మళ్ళీ 5 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతాడనగా డాబా మీదికి పరిగెత్తేది. దూరం నుంచి అలా చూడటంతో ఏదో చెప్పలేనంత తృప్తి, ఆనందం కలిగేవి. కానీ ఆ ఆనందానికి అట్టే కాలం నోచుకోలేదు. వారం 10 రోజులకు ఒకనాడు అనంత్ ఇంటి నుంచి వెళ్లేటప్పుడు జేబులో సిగరెట్ కోసం తడుముకుని అయిపోవటంతో వీధి చివరన పాన్ షాప్ ముందు ఆగాడు. షాపులో ఉన్న 18-20 సంవత్సరాల కుర్రాడు కునిరాగాలు తీస్తూ షాపులోంచి వంగి వంగి దూరంగా చూస్తూ సిగరెట్ పెట్టె ఇచ్చాడు. అరే, నేను చెప్పిన బ్రాండ్ ఇది కాదు అన్నాడు అనంత్ తిరిగి ఇచ్చేస్తూ. ఓ, వాడు ఆ పెట్టె తీసుకుని అనంత్ అడిగిన బ్రాండ్ ఇచ్చి మళ్ళీ తలవంచి చూస్తున్నాడు. చిల్లర తక్కువ ఇచ్చావు అన్నాడు మళ్ళీ అనంత్. ఈసారి వాడు విసుగ్గా ముఖం పెట్టి 5 రూపాయల చిల్లర మళ్ళీ లెక్కపెట్టే ఓపిక లేక, ఎంత సార్ అన్నాడు. అనంత్ చెప్పినంతా గల్లపెట్టెలోంచి తీసి ఇచ్చేశాడు. వాడి చూపులు ఇక్కడ లేవు. అనంత్ మళ్ళీ లెక్కపెట్టి చూస్తే తన పొరపాటు అని, వాడు సరిగ్గానే లెక్కబెట్టిచ్చాడని తెలిసింది. నువ్వు సరిగ్గానే ఇచ్చావు, నాదే పొరపాటు, ఇదిగో తీసుకో అన్నాడు అనంత్. ఇలా ఇవ్వండి. వాడు అనంత్ వైపు చూడకుండానే చేయి చాచాడు. అనంత్ వాడిని ఇంతగా ఆకర్షించి ఆకట్టుకునేదేమిటా అని కుతూహలంగా తను కూడా వంగి అతను చూసిన వైపు చూశాడు. వెంటనే గతుక్కుమన్నాడు. అక్కడ డాబా మీద అన్నపూర్ణ నిలబడి ఇటే చూస్తోంది. తను తలవంచి చూడగానే గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అనంత్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముఖంలో క్రోధరేఖలు తొంగి చూశాయి. అప్పుడే ఇంటికి వెళ్ళి అన్నపూర్ణని 2 చివాట్లు వేయాలనిపించింది. కానీ టైం అయిపోవటం వల్ల వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు రోజు కంటే అతను అలసటగా ఉన్నా ఈ విషయం మాత్రం మర్చిపోలేదు. తల్లిని పిలిచి మధ్యాహ్నం తను చూసిన సంగతి చెప్పాడు. అంత మధ్యాహ్నం వేళ అన్నపూర్ణకి డాబా మీద ఏం పని ఉందని వెళ్ళిందో అడుగు అన్నాడు కఠినంగా. రాజేశ్వరమ్మకు కొడుకు చెప్పగానే తెల్లబోయింది. ఆవిడకి కూడా చాలా కోపం వచ్చింది. ఏం పని ఉందని పైకి వెళ్ళావే నువ్వు అంటూ నిగ్గతీసింది. ఏం చెబుతుంది? ఎవరిని చూడటానికి వెళ్ళానని చెబుతుంది? అన్నపూర్ణ మాట్లాడలేదు. ఆ మౌనాన్ని తప్పు చేసినట్టుగా వంచుకున్న తలని చూసి తల్లి కొడుకులిద్దరూ ఇంకొక రకంగా అర్థం చేసుకున్నారు. కొడుకు వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరమ్మ అన్నపూర్ణ దగ్గరగా వచ్చి, ఈ రోజు నుంచి నేను చెబితే తప్ప నేనంతట నువ్వు పైకి వెళ్ళొద్దు, వెళ్ళావంటే బాగుండదు అంది. అన్నపూర్ణ వెళ్ళలేదు పైకి. 1-2 సార్లు రాజేశ్వరమ్మ అన్నపూర్ణ పక్షం వహించి లక్ష్మిని మందలించడంతో లక్ష్మి అన్నపూర్ణని బద్దవైరిలా చూడసాగింది. అన్నపూర్ణ అన్నం పెడితే తినదు, జడలు వేస్తాను రమ్మంటే రాదు. ఆప్యాయంగా అన్నపూర్ణ ఎంత పిలిచినా తలతిక్కగా సమాధానాలు చెప్పడమే కాకుండా నువ్వు మొగదానివి అని వెక్కిరిస్తుంది. అపం శుభం తెలియని పిల్ల, చిన్నతనంలే అని ఎంత సరిపెట్టుకొని చూసినా ఎందుకోగాని అన్నపూర్ణ హృదయం తూట్లు తూట్లు పడినట్లుగా ఉండేది. ఒకసారి రాజేశ్వరమ్మ ఇంట్లో లేదు. లక్ష్మి 4 స్నేహితుల్ని వెంట పెట్టుకుని వచ్చింది. వాళ్ళకి అన్నపూర్ణని చూపిస్తూ, ఇదిగో ఇదే మా మూగదెయ్యం అంది. మాటలు అస్సలు రావా? ఒక అమ్మాయి విచిత్రంగా అడిగింది. అసలు రావు, కోపం మాత్రం ఇంత చేతులు చాపుతూ అంది లక్ష్మి. అయ్యో, మాటలు రాకపోతే ఎలా? మీకు కష్టం కదా అంది మరో అమ్మాయి. అయ్యో రామా, దీనిచేత ఒక పని చేయించాలంటే నాకు, మా అమ్మకి తల పగిలిపోతుంది నుదురు కొట్టుకుంటూ జవాబిచ్చింది లక్ష్మి. అన్నపూర్ణ చప్పున వంట ఇంటి తలుపు మూసేసుకుని గడియపెట్టి లోపల తలుపుకు ఆనుకొని నిలబడింది. చిన్నపిల్ల అయినా లక్ష్మిలో ఎంత శక్తి ఉంది! ఎదుటి వాళ్ళని ఎంతగా బాధ పెట్టగలదు! గుండెలో గాయం రేగినట్లుగా ఉంది.
ఇంతవరకు ఎవరూ ముఖం మీద తన మొగతనం గురించి ఇంత సూటిగా అని బాధపెట్టలేదు. తనసలు ఎందుకు బాధపడాలి? తలుపులు తెరిచి వెళ్ళి లక్ష్మిని లాగిపుచ్చుకొని ఒక చెంపకాయ కొడితే రోషంతో బుస్సుమన్న అన్నపూర్ణ గడియ తీయబోయి అంతలోనే నిగ్రహించుకుంది. ప్రయోజనమేమిటి? రాజేశ్వరమ్మ గారు కాని అనంత్ కాని ఇంటికి తిరిగి రాగానే దానికి 1000 అర్థాలు వచ్చేలా నానా మాటలు కల్పించి చెబుతుంది. అదంతా అబద్ధం అని చెప్పి ఖండించగల శక్తి తనకు లేదు. అయినా లక్ష్మికి తన మీద ఎందుకంత కోపం? ఏం చేసింది తను? తన తల్లి స్థానంలో వచ్చిన మనిషి అనా? తమ ప్రేమాభిమానాల్లో తండ్రి దగ్గర పాలు పంచుకుంటుందేమోనని భయమా? ఆ పసిహృదయానికి ఇంత తెలుస్తుందా? అయినా ఆ రెండూ తనకి లేనే లేవుగా. ఇంట్లో ఉందంటే అది కేవలం తనతో వాళ్ళకి చాలా అవసరం ఉంది కాబట్టే. అనంత హృదయంలో తనకి స్థానం ఎక్కడా? అక్కడ ప్రవేశమే లేదయ్యే. ఈ విషయం ఎవరైనా లక్ష్మికి నచ్చజెబితే ఎంత బాగుండు. తనకి మాటలు వస్తే ఇవన్నీ చెప్పి ఉండేది. నిజంగా తనది ఎంత దురదృష్టం. పిన్ని పిన్ని బాబు తలుపు తట్టాడు. అన్నపూర్ణ తలుపు తీసింది. నన్ను లోపలికి రానీవా? అన్నపూర్ణ చప్పున వాణ్ణి లోపలికి లాక్కొని తలుపు వేసుకుంది. వాడికొక్కడికే ఎందుకో తన మీద మమకారం. ఏంటి పిన్ని? అమాయకంగా అడిగాడు. ఏం లేదన్నట్టు తలూపింది. ఏడుస్తున్నావా? కళ్ళు తుడిచాడు. అన్నపూర్ణకి నిజంగా దుఃఖం వచ్చింది. ఎలాగో నిగ్రహించుకొని వాడి ముఖం నిండా ముద్దులతో నింపి హృదయానికి హత్తుకుంది. పిన్ని, మరే నాకు జంతికలు పెట్టవా? అల్మార్లో కనిపిస్తున్న డబ్బాల వైపు ఆశగా చూపించాడు. పెడతాను బాబు, పెడతాను, తప్పకుండా పెడతాను. నీకేది కావాలన్నా ఇస్తాను అనుకుంటూ అన్నపూర్ణ వెళ్ళి డబ్బా తీసి వాడి చేతికిచ్చి తీసుకోమంది. బాబు అన్నపూర్ణ చేతిలోంచి క్రిందికి జారి డబ్బా నేల మీద పెట్టమన్నాడు. అన్నపూర్ణ అలాగే చేసింది. ఏమిటే లక్ష్మి, ఇంతమంది ఇంట్లో చేరారు? ఇల్లు కొలికి తేవడానికా? పిన్ని ఏది? అప్పుడే లోపలికి వస్తున్న రాజేశ్వరమ్మ అంది. ఏమో మా అమ్మ, అరగంట అయింది. ఆవిడగారు వంటింటి తలుపులు బిగించుకొని లోపల కూర్చుంది. ఏం చెయ్యను? తలుపులన్నీ తీసి ఉన్నాయి. కుక్కలొస్తాయేమో అని వీళ్ళందర్నీ పిలుచుకువచ్చి ఇక్కడే ఆడుకుంటున్నాను అంది లక్ష్మి ఎంతో బుద్ధిమంతురాలిలా. నా తల్లే, నా బంగారు కొండ అంటూ రాజేశ్వరమ్మ లక్ష్మి బుగ్గలు పుణికింది. అత్తగారి మాటలు వినగానే అన్నపూర్ణ తలుపు తీసింది. ఏం చేస్తున్నావే లోపల? ఆవిడ వంట ఇంట్లోకి తొంగి చూసింది. బాబు కింద కూర్చుని చకిలాలు తింటున్నాడు. రాజేశ్వరమ్మకి ఆ దృశ్యం మరో విధంగా అర్థమైంది. మధ్యాహ్నం డబ్బాలో లక్ష్మి మాయం చేసిన చకిలాలకి ఆరా దొరికింది అనుకుంది. చోద్యంగా చూస్తూ, అదేం పూర్ణ, ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నీకు దొంగతనం ఏమిటి? నువ్వంత శ్రమపడి వండావు. 2 చకిలాలు నోట్లో వేసుకుంటే కాదనే మనిషినట్టే నేను. రామరామ, చాచా, ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు, నాకు బాగుండదు అంది. అన్నపూర్ణ పై ప్రాణం పైనే పోయిందానిలా నాన్పడి అలాగే చూడసాగింది. లక్ష్మి కళ్ళలో వింత సంతోషం మెరిసింది. రోగం కుదిరింది అమ్మాయి గారికి అన్నట్లు చూసి, రండర్రా, మా మామ్మ వచ్చింది, బయటికి పోయి ఆడుకుందాం అని వాళ్ళందర్నీ తీసుకుపోయింది. ఆ సాయంత్రం తండ్రి రాగానే అతని భుజం మీద పడి ఊగుతున్న లక్ష్మి మధ్యాహ్నం ఇంటిలో జరిగిన రహస్యం తండ్రి చెవిలో ఊదింది. నాన్నా, మరే పిన్ని దొంగతనంగా చకిలాలు తింటుంటే మా అమ్మ చూసి కేకలేసింది. అనంతకి అన్నపూర్ణ మీద కోపం రాలేదు, అసహ్యం వేయలేదు. ఎందుకో జాలి వేసింది. కానీ ఆ జాలిని మాటల రూపంలో బహిర్గతం చేయలేదు అతను. అనంత్, అతనితో పాటు రాజేశ్వరమ్మ, అన్నపూర్ణ ఎంతగానో ఎదురుచూసిన హోటల్ కాంట్రాక్టు అనంత్కి లభించింది. పెట్టుబడి అంతా యజమానులదే. అనంత్ దగ్గరుండే జాగ్రత్తగా, గట్టిగా, దుబారా అయిపోకుండా సాధ్యమైనంత త్వరలో ఆ హోటల్ కట్టించాలి. అహర్నిశలు దగ్గర ఉండి పని సరిగా జరుగుతుందా లేదా అని అజమాయిషీ చేసేందుకు నెలకు 300 రూపాయలు కాక విడిగా 1000కింత అని పర్సంటేజ్ కూడా ఇస్తామన్నారు హోటల్ కట్టిస్తున్న వాళ్ళు. అనంత్ తండ్రికి చిన్ననాటి మిత్రులు అవడంతో అతనికి ఇలాంటి అవకాశం లభించింది. వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ మీద సంతకం చేసి అడ్వాన్స్ తీసుకోగానే సరాసరి ఇంటికి వచ్చిన అనంత్ వీధి గుమ్మంలోంచే అమ్మా అంటూ బిగ్గరగా కేకపెట్టాడు. వంట ఇంటిలో కూర్చుని కూర తరుగుతున్న రాజేశ్వరమ్మ హృదయం జల్లుమంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ పిలుపు ఇదివరకటి పిలుపులా వినిపించింది. తనకేదైనా చాలా మంచి జరిగినప్పుడు కానీ, రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు కానీ అనంత్ వీధి గుమ్మల్లోంచి అలాగే కేకలు పెట్టేవాడు. అమ్మా! పరుగులాంటి నడకతో అతను సరాసరి వంట ఇంటికి దగ్గరగా వచ్చేశాడు. అప్పటికే రాజేశ్వరమ్మ కత్తిబీట మీద నుంచి లేచి బయటికి వస్తోంది. అమ్మా, అగ్రిమెంట్ అయింది, కాంట్రాక్ట్ నాకు దొరికింది.
తల్లి 2 చేతులు పట్టుకొని హుషారుగా అన్నాడు అనంత్. ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అది డబ్బు వస్తుందన్నది కాదు, దరిద్రం తీరబోతుంది అన్నందుకు కూడా కాదు. అనంత్కి ఊపిరాడకుండా చేతి నిండా పని తగులుతుంది. ఆ శ్రమతో, ఆ అలసటలో కాస్తైనా గతాన్ని మరిచిపోగలడనే ఆశ నమ్మకంగా ఏర్పడుతున్నందుకు. అనంత్ తల్లి చేతులు వదిలేసి చుట్టూ వెతికాడు. లక్ష్మీ బాబు, ఎక్కడ మీరు? వీధిలో ఆడుకుంటున్న లక్ష్మి తండ్రిని చూడగానే ఇంటికి పరిగెత్తుకు వచ్చింది. గుమ్మంలో అడుగుపెట్టగానే తండ్రి దగ్గరికి వస్తూ, ఏంటి నాన్నా అంది. దొడ్లో బకెట్లో ఉంచిన నీళ్లు పారబోస్తున్న బాబు తడి చొక్కాతో లోపలికి వచ్చాడు. అనంత్ ఇద్దరినీ దగ్గరకు తీసుకున్నాడు. లక్ష్మి, నీ గౌను మట్టి కొట్టుకొని మాసిపోయింది. బాబు, నువ్వు బట్టలు తడిపేసుకున్నావా? ఇద్దరూ చప్పున ముఖాలు కడిగించుకొని క్షణంలో సిద్ధమైతే నేను బజారుకు తీసుకువెళ్తాను. మీకేం కావాలంటే అది కొనిపెడతాను. బొమ్మలు, బిస్కెట్స్, బట్టలు అంటూ ప్రక్కకు తిరిగి, అమ్మా, పూర్ణతో వాళ్ళను త్వరగా తయారు చేయమని చెప్పు అనేసి బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. భర్త ఇంత సంతోషంగా, ఇంత కులాసాగా ఉండగా అన్నపూర్ణ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. అక్కడి నుంచి అనంత్ వెళ్ళిపోగానే వంట ఇంటిలోంచి యువతలికి వచ్చి బాబుని, లక్ష్మిని దొడ్లోకి తీసుకెళ్ళింది. అనంత్ కోరినట్లుగానే 10 నిమిషాల్లో చకచకా ఇద్దరినీ తయారు చేసింది. బట్టలేసుకున్నారా? గుడ్, పదండి. బాబుని ఎత్తుకుని లక్ష్మి చేయి పట్టుకుని నడిపించుకుంటూ అవతలికి వెళ్ళిపోయాడు. అత్తాకోడళ్ళిద్దరూ బయట గుమ్మం దగ్గర నిలబడి తండ్రి పిల్లలు కనుమరుగయ్యే వరకు అలాగే చూస్తూ నిలబడ్డారు. అబ్బా, మళ్ళీ జన్మలో ఇలా చూస్తానని అనుకోలేదు అంది రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుంటూ. అన్నపూర్ణ కళ్ళు కూడా చెమర్చినాయి. నవ్వుతూ హుషారుగా ఉన్న అనంత్ ఈరోజు పూర్తిగా వేరుగా ఉన్నాడు. అతని వయసు తగ్గినట్లుగా ఉంది. రోజు కంటే అందంగా మరీ మరీ చూడాలనిపించేటట్టు ఉన్నాడు. కోడలి చేయి పట్టుకుంటూ రాజేశ్వరమ్మ అడిగింది, పూర్ణ, కాసిని పాలైనా ఉన్నాయా? ఉన్నాయన్నట్లు తలూపింది అన్నపూర్ణ. పద, నీ వంట త్వరగా కాని. ఇవాళ నా చేతులతో స్వయంగా పాయసం చేసి వాడి చేత తినిపిస్తాను. ఎన్నాళ్లయింది అంది. ఇద్దరు వంట ఇంటిలోకి వచ్చారు. రాత్రి 9 గంటలు దాటింది. వంటంతా పూర్తయింది. అన్నపూర్ణ వంట ఇల్లు క్లీన్ చేసి నలుగురికి ఒకేసారి వడ్డించేలా ఏర్పాటు చేసింది. నేనెందుకు లేవే, నేను తర్వాత నీతో తింటానుగా అంది ఆవిడ. అలా కాదు, కూర్చోండి మీరు అన్నట్లు సైగ చేసింది అన్నపూర్ణ. ఇంటి ముందు టాక్సీ ఆగింది. అదిగో వచ్చినట్లున్నారు అంది రాజేశ్వరమ్మ. తండ్రి టాక్సీకి డబ్బు చెల్లిస్తుండగా 2 చేతుల మీద మోయలేక ప్యాకెట్లు పట్టుకుని అవస్థపడుతూ బాబు, లక్ష్మి యువతలికి వచ్చారు. వాళ్ళిద్దరి కళ్ళు ఆనందాతిశయంతో మిలమిలలాడుతున్నాయి. మా అమ్మ, ఇవి నా గౌన్లు, లక్ష్మి రాజేశ్వరమ్మకిచ్చింది. నా బొమ్మలు. బాబు అన్నపూర్ణ దగ్గరికి వచ్చాడు. ఈ లోపల అనంత్ కూడా వచ్చాడు. అతని చేతిలో కూడా ప్యాకెట్స్ ఉన్నాయి. కింద కూర్చుని మధ్యగది నిండా పరిచారు. లక్ష్మికి, బాబుకి బట్టలు, బొమ్మలు, పక్క మీదికి అందరికీ బెడ్షీట్స్, టవల్స్, అనంత్కి షర్ట్స్, షూజు, రాజేశ్వరమ్మకి 2 శారీసు, అన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. కొడుకు విప్పుతున్న ఒక్కొక్క ప్యాకెట్టే ఆత్రంగా చూస్తూ రేట్స్ అవి అడుగుతూ నాణ్యం పరిశీలిస్తున్న రాజేశ్వరమ్మ అవి విప్పడం అవగానే ఒకసారి అన్నింటినీ కలియజూసి, ఇందులో అన్నపూర్ణకేం తెచ్చావు మరి అంది. అనంత ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. తెల్లబోయినట్టు చూశాడు. అతని ముఖం క్షణంసేపు తను అనుకోకుండా చేసిన పొరపాటు గుర్తుకు వచ్చినట్లు అలాగే మ్లానమైంది. జవాబు చెప్పలేనట్టు అలాగే ఉండిపోయాడు. మరు క్షణంలోనే ఒకసారి భుజాల మీద కుదింపుతో తనెంతాను కూడా తీసుకుని నవ్వేస్తూ, ఆడవాళ్ల విషయాలు నాకేం తెలుస్తాయమ్మా, డబ్బిస్తాను, రేపు నువ్వు స్వయంగా వెంటబెట్టుకుని బజారుకు తీసుకెళ్లి కొనిపెట్టు అన్నాడు. అప్పటి వరకు ఆనందంగా అవన్నీ గమనిస్తున్న అన్నపూర్ణ అత్తగారు హఠాత్తుగా అలా అడగడం, అతను తెల్లబోవడం చూసి తలవంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంత ఆనందంలో ఉన్న అతనికి తను గుర్తులేదు. అది సహజమే. అన్నపూర్ణ మనసు వేదనామయమైంది. అదేమిటి, ఆ అమ్మాయికి కూడా ఏమైనా తీసుకురావద్దు మందలిస్తోంది రాజేశ్వరమ్మ. మరచిపోయానమ్మా, తప్పు చేసినట్లుగా అన్నాడు అనంత్. పర్వాలేదనుకో, ఇలాంటివి మనసులో పెట్టుకునే మనిషి కాదనుకో. కానీ అనంత్, అన్నపూర్ణ చాలా మంచి పిల్లరా. నీకు నచ్చిందని చెప్పినప్పుడే అనుకున్నానమ్మా నవ్వుతూ అన్నాడు. ఆ సంగతి మామూలు దూరంలో పడిపోయింది. లక్ష్మీ, బాబు, అనంత్, రాజేశ్వరమ్మ నలుగురూ కూర్చున్నారు భోజనానికి. అనంత్కి ఎడమ ప్రక్కన ఉన్న బాబుకి అన్నపూర్ణ మధ్య మధ్యలో అన్నం కలిపి పెడుతోంది. మజ్జిగన్నం కలుపుతున్న అన్నపూర్ణని అనంత్ తదేకంగా చూశాడు. అంతే, అతని హృదయాకాశం నిండా కారుమబ్బులు నిండినాయి. తల వంచుకుని అన్నం కెలుగుతూ కూర్చుండిపోయాడు.
హఠాత్తుగా ఎలాగో అయిపోయిన కొడుకుని రాజేశ్వరమ్మ ఊరకంట కనిపెడుతూనే ఉంది. అతని ఆంతర్యంలో మెదులుతున్న ఊహలు కూడా పసిగట్టింది. అయినా పైకి మామూలుగా ఏమీ తెలియనట్టే అడిగింది. ఏమిటి అనంత్, అలా కూర్చుండిపోయావు? ఏం కావాలి? నాకు ఆకలి లేదమ్మా, హఠాత్తుగా భోజనం ముందు నుంచి లేస్తూ అన్నాడు. అనంత్ వారిస్తున్నట్లుగా కేక వేసింది తల్లి. దయ ఉంచి నన్నిప్పుడేం అనకమ్మా, నాకు చాలా బాధగా ఉంది, చెయ్యి కడుక్కుంటూ అన్నాడు. వంటిట్లోకి వెళ్లబోయే ముందు క్షణంసేపు ఆగి పరధ్యాన్నంగా తనలో తను గొణుక్కుంటున్నట్లుగా అన్నాడు. రాధ అంత తొందర ఎందుకు పడిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదమ్మా అని అనంత్ వెళ్ళిపోయాడు. అతనితో పాటే రాజేశ్వరమ్మ వెళ్ళిపోయింది. తొందర ఎందుకు పడింది అంటే, నీ బ్రతుకును నాశనం చేయడానికి. దౌర్భాగ్యురాలు, దాని జ్ఞాపకం నిన్ను వదిలే వరకు నువ్వు సుఖపడవు, మమ్మల్ని సుఖపెట్టవు, కఠినంగా అంది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ కలతబారిన మనసుతో విగ్రహంలా నిలబడి చూడటం తప్ప ఇంకేం చేయలేకపోయింది. విన్నారు కదండి, ఇంతటితో ఈ నవలలోని 5th పార్ట్ కంప్లీట్ అయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీద మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. మీ హైమా రామానుజదాసి. థ్యాంక్ యూ.